ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతి నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాటే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అష్టమ శని గురించి తెలుసుకుందాము. మన జన్మరాశి నుండి గోచార శని 8లో ప్రయాణించుటను అష్టమ శని అని అంటారు. రాశి అనగా మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ప్రయాణిస్తాడో అదే మన రాశి అగును. ప్రస్తుతము సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. రాశి నుండి గోచార శని 8లో ప్రయాణిస్తున్నారు. గోచార శని టైమింగ్స్ 29 మార్చి 2025 నుంచి జూన్ 3, 2027 వరకు సింహరాశి వారికి అష్టమ శని నడుచును. ఈ దోషం తొలగుటకు శనివారము, సోమవారము నల్ల నువ్వులు కలిపిన నీరు, పాలతో శివుణ్ణి అభిషేకించాలి. నల్ల నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను గోవుకు తినిపిస్తే ఈ దోషం నుండి బయటపడును. రాశిలో కేతువు ఉన్నారు కావున ఈ టైంలో వీళ్ళు అప్పులు చేస్తుంటారు. చంద్రుడు ఉన్న రాశిలోకి కేతువు ప్రస్తుతం వచ్చారు కావున అమ్మకి హెల్త్ విషయంలో అప్పులు చేస్తారు. సింహానికి అధిపతి సూర్యుడు కావున నాన్న హెల్త్ విషయం కోసం కూడా అప్పులు చేస్తారు. ఇంకా కేతువు అంటే జ్ఞానము, భక్తి. ఈ టైంలో జ్ఞానము పెరుగును, భక్తి పెరుగును. రాశి నుండి 7లో రాహు ఉన్నారు కావున బిజినెస్ పార్ట్నర్ విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ అనున్నది ఈ 2.5 సంవత్సరాలు ఉండును. రాశి నుండి 8లో శని భగవానుడు గోచార శని ప్రయాణిస్తున్నారు కావున శని అనగా సొంత ఊరు, బిజినెస్, జాబ్ గురించి సూచించును. సొంత ఊరిలో, జాబ్లో, బిజినెస్లో అవమానాలు అనున్నది ఈ 2.5 సంవత్సరాలు ఉండును. ఈ పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే పనివారిని గౌరవించాలి. శక్తి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. పేదవారికి డొనేషన్స్ చేస్తే చాలా మంచిది. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.